ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ తీస్తున్నాను అవన్నీ, అంటే ఇక్కడి నుంచి కొనసాగిస్తున్నాను. 10,000 మంది టీము టచ్ అయితే చాలు, వాళ్ళకి అవకాశం ఇస్తాను. వాళ్ళు ఒకవేళ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు, నో ప్రాబ్లం, వాళ్ళు చేయవసరం లేదు. వాళ్ళు ఏదో బిజినెస్ ఉన్నారు, నో ప్రాబ్లం, వాళ్ళు చేయవసరం లేదు. వాళ్ళు ఏ పని చేయలేదు, ఖాళీగా ఉన్నారు కానీ నేను చేయను, వాళ్ళు చేయనవసరం లేదు. ఎవరు చేద్దారనుకున్నారో వాళ్ళతో నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇది ఇదొక ఆపర్చునిటీ ఉంది. మీకు గతంలో నేను వాయిస్ పెట్టాను. 50,000 మించిన వాళ్ళకి నేను కొంత టీఏడిఏ మైన్యూట్ స్ట్రీమ్ డెవలప్మెంట్ అలవెన్స్ అని పంపిస్తున్నాను. నన్ను వాళ్ళందరికీ కాల్స్ వస్తాయి. ఇప్పుడు వాళ్ళందరికీ వాళ్ళు నచ్చిన వాళ్ళు చేయొచ్చు. నేను ఇంతకుముందు CEO వాటి సూపర్ CEO అని కొన్ని తీశాను. నేను ఆ తీసిన వాటికి ఇప్పుడు నేను మళ్ళీ ఆ విధానాన్ని కూడా ఇప్పుడు ఇందులో వాడుకోదలుచుకున్నాను. పేరు అది పెట్టను, ఎందుకంటే ఆ పేరుని నేను సదుద్దేశంతో పెడితే కాలక్రమేపీ అనేక కారణాల వల్ల ఎవరు దీన్ని పాడు చేయలేదు. ఆ CEO అనడానికి, వినడానికి, చెప్పడానికి కూడా అది ఇష్టమైన విధంగా పేరు మారిపోయింది కాబట్టి ఆ పేరు నేను తీసేసి ఇప్పుడు దీనికి సంబంధం లేకుండా మైనీస్ కి మాత్రమే తీసుకుంటున్నాం. ఈ కిబోలో ఉన్న కమ్యూనిటీతో వచ్చి వాళ్ళందరూ కూడా కేవలం ఇప్పుడున్న వాళ్ళకే అవకాశం. ఈ కొత్త వాళ్ళంతా మైనీస్ నుంచే తీసుకుంటున్నాను. అలా తీసుకొని దీన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇందులో చాలా డెవలప్మెంట్స్ నేను చేశాను. కాబట్టి అందులోకి మీకు ఎవరికైనా చేయాలని ఉన్నట్టయితే నేను పంపిస్తున్నా, చేయండి. ఇది దీని విషయం. కాబట్టి మీరు ఇప్పుడు నేను రేపటి నుంచి, అంటే నేను రేపు 9 అనుకుంటాను, నేను మళ్ళీ నైట్కి సాఫ్ట్వేర్ అడిగి కనుక్కొని చెప్తాను. BCT ఓపెన్ చేసి దాంట్లో ఇవన్నీ నేను ఇస్తాను. అది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి, ఇంట్రెస్ట్ నేను అసలు చేయదు. చివరగా ఇప్పుడు నేను మీరేం అడిగితే నేను చెప్తాను. చివరగా ఎవ్వరూ బలవంతం ఉండొద్దు, పలానా వాళ్ళ నేనున్నానని ఉండొద్దు. మీరు నాకు ఏ మెసేజ్లు నాకు పెట్టొద్దు. ఎందుకంటే నువ్వు ఇక్కడి నుంచి అంతా తీసేసుకున్నావు కదా, నువ్వు ఇవన్నీ అంటున్నారు కాబట్టి ఇంకా ఏం మాట్లాడకండి. ఎందుకంటే తిరిగి ఇవ్వడానికి వచ్చిన కంపెనీ నేను ఒక్కడనే అని కీబో అనుకుంటుంది. మరి ఎంతమంది అలా చేశారు నాకు తెలియదు. కాబట్టి దీన్ని ప్రోత్సహించండి, ఈ సాంప్రదాయాన్ని కొనసాగించండి. రేపు ఎవడైనా కంపెనీ పెట్టినప్పుడు వారు కూడా ఏదైనా కారణం మీద ఆ కంపెనీలో ఇబ్బంది వస్తే ఆ డబ్బులు నేను ఇచ్చేస్తాను, నేను కిబోలాగే నేను కూడా తిరిగిస్తాను అనే విధానమైన సాంప్రదాయం నిలబడేటట్టుగా నాకు మీరు సహకరించండి. ఎవరిని నేను తప్పు పట్టట్లేదు. నన్ను చాలా మంది రకరకాలుగా ఏదేదో మాట్లాడారో అవన్నీ నేను తీసుకోనది. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఆలోచన కానీ ఇంప్లిమెంటేషన్ కానీ నాకు నా ఆలోచనకు వచ్చింది. నేనే మంచి చెడు చేసుకొని చేస్తాను, కానీ మరొకరు ఇస్తే నేను చేయను. ఇది తప్పుగా ఎవరు తీసుకోవద్దు. అలా బాధపడితే నేను క్షమించండి. ఎందుకంటే నన్ను కొంతమంది అడిగారు, ఈ విధమైన బిజినెస్ చేయండి, సామాన్లు ఇవ్వండి, లేకపోతే ఇలా చేయండి, లేకపోతే ఇలా చేయండి, లేకపోతే గిఫ్ట్లు పెట్టివ్వండి, లేకపోతే ఈ టూర్లు ఉంటాయి అవి తీసుకెళ్ళండి, లేకపోయినట్లయితే ఇవి చేయండి. ఇలాంటి రకరకాలుగా ఉన్నాయి. చాలా కంపెనీల్లో ఈ టూరిజం ప్యాకేజీలు అన్ని పెట్టారు. చాలా కంపెనీలు అంతకుముందు మనం ఇవన్నీ పెట్టకముందు కూడా అనేక కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ బట్ట షాపులు కూడా ఉంటాయి. అయితే అలాంటివి నేనేమి చేయనండి, నాకు అనుకూలంగా ఉన్నాయి, నేను చేస్తానని చెప్పి సున్నితంగా వారి తాలూకు భావాన్ని తిరస్కరించాను. కాబట్టి ఎవరికైనా ఐడియా ఉంటే నేను ఒకే ఒక మాట చెప్పాను కొంతమందికి, ఇది అంజీదా భావించకుండా మీ మనసులకు బాధ అనిపిస్తే క్షమించాలి. నాకు ఒక ప్లాన్ చెప్పారు. అలా చాలా మంది చెప్పారు నాకు, నానా ఇది నీకు నువ్వు చెప్పిన ప్లాన్, ఇది నీకు బాగుంటుందని నువ్వు నమ్ముతున్నావు, అది నాకు చెప్పావు, మంచిది. నీ ప్లాన్ నువ్వే ఇంప్లిమెంటేషన్ చేసుకో. ఎందుకంటే అంత నమ్మకం నీ ప్లాన్ మీద నాకు ఉండదు. నేను చేసుకున్న ప్లాన్ మీద నాకు నమ్మకం ఉంటుంది, కానీ నువ్వు ఇచ్చే ప్లాన్ మీద నాకు నమ్మకం ఉండదు. నా నమ్మకం ఎందుకంటే వ్యక్తిగతంగా నేను చేస్తే పర్లేదు. ఇప్పుడు వ్యవస్థ ఇంతమంది జనాలు ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి నష్టం వస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అందుకోసం నేను తీసుకోలేదు. అలాగే కాబట్టి నేను అలాగే నాకు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, తప్పుగా అన్యదా భావించకండి. మీ ఇంట్లో మనిషి అనుకోండి, మీ అన్నదమ్ములు అనుకోండి, మీ తండ్రి లాంటి అనుకోండి, నేను తిరస్కరించినందుకు నన్ను క్షమించండి. నేను చేయాలనుకున్న దాన్ని ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం వెళ్తున్నాను. మీకు ఎవరికి నచ్చకపోయినా సందర్శనం పెట్టేసుకోండి. ఓకే డాడీ, నేను చెప్పాల్సింది కంప్లీట్ చేశాను. ఇంకెందుకంటే ఎక్కువ చెప్పడానికి అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ 3:45 స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు
5:30 సుమారు కావస్తుంది, చాలా టైం అయిపోయింది. నేను ఒక్కనే మాట్లాడాను. మధు, ఇప్పుడు మీరు మాట్లాడండి. అది నన్ను ఎవరు అడుగుతున్నారు, ఒకసారి మాట్లాడండి అని చెప్పేసి దీన్ని కంప్లీట్ చేద్దాం. మనం అనుకుంది ముందు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. చెప్పండి డాడీ గారు. ఈ అవకాశం సరౌండ్ అనే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. అది తొందరగా వచ్చి ప్రతి ఒక్కరికి, నిరుపేద వ్యక్తికి కూడా న్యాయం జరుగుతుందంటే ఇంతకంటే సంతోషకరమైన విషయము మనకి ఇంకోటి లేదు. దాంతో పాటు ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి రెడ్ ఎక్స్చేంజ్, ఎల్లో ఎక్స్చేంజ్ లో కొందరికి అమౌంట్ ఆగిపోయి ఉన్నాయి. ఆ ఆగిపోయి ఉన్న వాటిని క్లియర్ చేస్తే బాగుంటదని నా ఆలోచన. డెఫినెట్లీ నేను మీకు మాట ఇచ్చాను, వాయిస్ లో ఉంటుంది చూసుకోండి. మా బీసీ ఒకసారి నాన్న బీసీటీ ఓపెన్ చేసిన తర్వాత మైనస్ దాన్ని కనెక్ట్ చేసిన తర్వాత మీకు రెడ్ ఎక్స్చేంజ్ లో, కే ఎక్స్చేంజ్, ఎల్లో ఎక్స్చేంజ్ లో ఉన్న క్యాష్ అన్ని మీరు ఏ అకౌంట్ నుంచి పంపించారో ఆ అకౌంట్ పంపించేస్తున్నాను. ఇంత మందికి ఇచ్చిన డబ్బుల్ని వెనక్కి ఇవ్వడానికి నేను ముందుకు వచ్చినటువంటి వ్యక్తిని. ఆ డబ్బులు అస్సలు ఆపను. థ్యాంక్ యూ డాడీ. నెక్స్ట్ చెప్పు. ఇంకోటి, చాలా మంది దగ్గర కూపన్స్ ఆగిపోయి ఉన్నాయి. ఎస్, కూపన్స్ ఆగిపోయి ఉన్నాయి. వాటిని రిటర్న్ తీసుకోవడం క్యాష్ అయినా లేదా వాటికి తగ్గట్టుగా మరి సజెషన్ ఎట్లా? నేను దానికి నాకు కొద్ది రోజులు టైం ఇవ్వండి, ఎక్కువ అవసరం లేదు. అవి మీకు రిటర్న్ కావాలంటే రిటర్న్, లేదంటే ఆ కూపన్స్ లో కాయిన్స్ ఎన్ని వస్తాయి చూసి నేను ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎవరికైనా కావాలంటే దాన్ని వాడేసుకోవచ్చు, లేదా ఆ కూపన్ మీరే వాడేసుకొని మీ ఐడిలోనే దాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆ కాయిన్స్ నీకు వచ్చేస్తాయి. అలా కూడా చేసుకోండి. ఈ మూడింట్లో ఏదో ఒక ఆప్షన్ ఇస్తాను. ఓకే డాడీ. నాన్ స్టేకబుల్ క్యాష్ కాయిన్స్ ఆగిపోయి ఉన్నాయి. వాటికి అమౌంట్ రాని వాళ్ళు, విత్డ్రా పెట్టుకుంటూ రాని వాళ్ళు ఉన్నారు. వారి పరిస్థితి అది కూడా ఇది అయిపోతే నేను అది కూడా ఇచ్చేస్తాను. దానికి నాకు ఒక ప్రాబ్లం ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, దీని మీద కొంచెం నమ్మరు అందరూ నన్ను వ్యంగ్యంగా వెటకారం కూడా మాట్లాడున్నారు. అది వాళ్ళ మనసులో నుంచి వచ్చిన, ఆ డబ్బులు రాక ఇబ్బందులు పడిన బాధలోంచి వచ్చింది అనుకున్నాను. వాళ్ళు ఏం తప్పు పట్టలేదు. బ్యాంక్ అకౌంట్స్ లో ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కొక్క రకమైన రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం ఒక్కొక్కడు ఏం చేస్తున్నాడు, నాకు రిటర్న్ ఆ డబ్బు వచ్చేసిన రిటర్న్ పలానా కారణం వల్ల పలానా అకౌంట్ నుంచి తిరిగి వచ్చి ఇస్తున్నారు. కానీ నేను ముందు వాడిన ఈ ఇండోసెండ్ బ్యాంక్ కూడా ఏం చేశాడంటే ఎవరికి డబ్బులు వెళ్ళని ఇస్తాడు, కానీ ఎవరికి డబ్బులు వెళ్లకుండా తిరిగి వచ్చేది నాకు రికార్డ్ ఇవ్వలేదు. అలా అని చెప్పేసి మేము చెప్పిన దానికి ఇచ్చేయండి, నేను అబద్ధం చెప్పాను కదా అని అనొచ్చు ఎవరైనా, కానీ దాన్ని అలా పరిగణలో తీసుకోలేను. అది కూడా నేను ఇప్పుడు వేరే రూట్ లో చేస్తున్నాను. వాటిని కూడా క్లోజ్ అది ఎక్కువ లేవు, తక్కువ ఉన్నాయి. కానీ తక్కువ ఉందని చెప్పేసి అడిగిన వాళ్ళందరికీ నేను ఇవ్వడం మొదలెడితే చాలా ఎక్కువైపోయింది. డాడీ నేను ఎంత చెప్తే అంత చేస్తున్నట్టు అనే ఒక వాయిస్ చాలా మంది నాయరాడలేదు అంటారు. కాబట్టి అలాగే అందరినీ తప్పట్ను, తప్పు పడిన వాళ్ళని. కాబట్టి అది చేస్తాను. కూపన్స్ తీసుకున్న వారికి తిరిగి ఇవ్వడానికి ముందుకు వచ్చిన వ్యక్తిని నేను. ఇవన్నీ ఇప్పుడు నువ్వే తడుగో అన్ని కూడా సాల్వ్ చేస్తున్నావు. కంపెనీ ముందుకెళ్ళాలంటే నాకు అడ్డంకులు ఉండకూడదు. చెప్పినా ఈ బైక్ ఈఎంఐ, కారు ఈఎంఐ అనేది కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదు. సెకండ్ మంత్ వచ్చిన వాళ్లకు యథావిధిగా, రాని వాళ్లకు రెండు సార్లు ఒకేసారి వేస్తానన్నారు. బైక్ ఈఎంఐ, కారు ఈఎంఐ కూడిస్తే చాలా మంది ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. కాబట్టి ఇన్కమ్ సోర్స్ అనేది ఎక్కడి నుండి లేదు. కాబట్టి అందరూ కూడా బైక్ గానీ కారుకు గానీ ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితులలో చాలా దారుణంగా ఉన్నది. ఆ ఈఎంఐలు ఇస్తే బాగుంటుందని నా ఆలోచన డాడీ. ఓకే, అక్కడ నాకేమైందంటే నేను మొన్న ఇచ్చింది చాలా వరకు ఇచ్చేసాను. నువ్వు అన్నట్లుగా ఖచ్చితంగా కొంత చేరలేదు అవి, అంటే అది మన కౌంట్ లోకి రాలేదు. కొంతమంది అయితే డాడీ నాకు తెలియదు ఆ విషయం, నేను పెట్టుకోవడానికి కావాలేదు, అలాగే నేను ఇప్పుడు పెట్టుకోవాలని చెప్పేసి కూడా నన్ను అడిగారు. కాబట్టి దానికి ఆప్షన్ నేను ఏదో తీసుకుంటాను. అయితే ఇక్కడ ఒక విషయం, అకౌంట్స్ కి సరెండర్ పెట్టుకునే ఆప్షన్ ఇవ్వాలి అనే ఆలోచన లేనప్పుడు నేను ఈఎంఐ వేసాను. ఎందుకు అంటే నేను ఇంటర్నేషనల్ కి మన కాయిన్ ఇచ్చేసిన తర్వాత నేను సరెండర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఎంత ఉంటే అంతా వాళ్ళు అమ్ముకుంటారు. ఇది యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం నేను ఇంటర్నేషనల్ కి ఇచ్చేసాను కాబట్టి నేను ఇవ్వవసరం లేదు అనుకుని నేను చేస్తాను. అలాంటప్పుడు ఈ బండి, కారు ఉన్న వాళ్ళందరూ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. నిజంగా తీసుకున్న వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి, వాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకొని నేను ఇచ్చాను. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సరెండర్ ఆప్షన్ ఇచ్చేస్తున్నప్పుడు నేను మళ్ళీ ఇవ్వడం వల్ల నాకు అదనపు భారం అవుతుంది. అది
ఆడు నువ్వు అన్నట్టుగా ఆ బండికి కారుకి సరిపడగా అవి ఉంటాయో ఉండవో ఏదో నాకు తెలియదు. అది తెలియదు కాబట్టి మళ్ళీ నాకు కూడా ఇన్ని భారాల్లో ఆ భారం ఎక్కువకుండా నేను ఖచ్చితంగా ఏదో ఒక చాయిస్ తీసుకుంటాను. వీలున్నంత వరకు ప్రతి సమస్యకి అడ్రస్ చేసి దాన్ని ఏం చేయాలనేది చూసి నేను ఒక్కొక్కటిగా దాన్ని చేస్తాను. కొంత దీని మీద అయితే నాకు కొంత సమయం కావాలి. ఇప్పుడు నా మైండ్ అంటే ఎక్కడ ఉన్నది, నాకు బీసీజీని ఓపెన్ చేయడం, మన తాలూకా మైనిట్స్ ని రన్ చేయడం, మూడోది బీవీ హార్ట్ ని ఇప్పుడు పర్మిషన్స్ కి ఇవాళ నైట్ బయలుదేరుతున్నాను. ఆ పర్మిషన్ మొన్న ఇల్లు ఇచ్చి వచ్చాను. ఇప్పుడు వెళ్ళిన తర్వాత దానికి ప్రొడక్షన్ పర్మిషన్ అని వేరే తీసుకోవాలి. మిగతా చాక్లెట్లు సబ్బులు తయారు చేసినట్టుగా తీసుకోవడానికి అవ్వదు. దీనికి వేరే పర్మిషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక కొత్త ఇన్వెన్షన్ ఇది. ఆ కొత్త ఇన్వెన్షన్ తీసుకోవాలి కాబట్టి దాన్ని నేను ఆల్రెడీ యాజ్ పర్ ఆ రూల్స్ ప్రకారం ఫాలో అయ్యాను. దానికి ఇవాళ నైట్ వెళ్తున్నాను. అవన్నీ రిటర్న్ వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను ఇవన్నీ మాట్లాడతాను. ఖచ్చితంగా మళ్ళీ మనం మరొక జూమ్ చేద్దాం. ఈ నెలలోనే మరొక జూమ్ చేసే ప్రయత్నం తీసుకుంటాను. వాటన్నింటికి ఎలా చేయాలో నేను చేస్తాను. ఇప్పుడు ఈ సరెండర్ అకౌంట్ ఏదైతే ఇప్పుడు ఒకటి ఒక గ్రూప్ లో 270 గ్రూప్ లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అందులో దాంట్లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే నేను 1584 మందిని జాయిన్ చేసి ఉన్నా, దాంట్లోకి వెళ్ళి 10 మంది సరౌండ్ చేసుకుంటే నాకు 1574 మందే ఉంటారు కదా, నాకు ఈఎంఐ రాదా? నేను తీసుకున్న వ్యక్తిని కదా, నాది పరిస్థితి ఏంది అనేసి అడగడం జరిగింది. దానికి అనుకూలంగా నేను మీకు ఫేవర్ చేసే భావంతో ఉండే మనిషిని, నేను డాడీ అని పిలిపించుకున్నటువంటి వ్యక్తిని నేను. నువ్వు నిజంగా మాకు డాడీ వీటరా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను బాధపడను. మా నాన్నని కూడా నేను తిట్టాను కోపం వచ్చినప్పుడు. అలాగే ఆడు తిట్టాడు అనుకున్నాను అంతే. ఇక్కడ నేను మళ్ళీ మీకు మాట ఇస్తున్నాను. 1500లో నుంచి 100 పోతే దాని పర్సెంటేజ్ లో కట్ చేసి మిగతా మీకు వచ్చినట్టు చేస్తా. ఓకే డాడీ, థ్యాంక్ యూ డాడీ. ఓకే, దాంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే బీసీటీ తీసుకొస్తానంటున్నారు కదా, బీసీటీలో కాయిన్స్ అమ్ముకున్న అమౌంట్ విత్డ్రా చేసుకుంటే ఎంత టైం పడుతుంది? 15 నిమిషాలలో వచ్చే టైం అయితే బాగుంటదేమో అన్న ఆలోచన. నేను దానికి సిద్ధంగా ఉన్నా. నాకు ఏ బ్యాంకులో అకౌంట్ తీసుకుంటే అలా వెంటనే ఇస్తాడనేది నాకు తెలియదు. నిజంగా తెలియనప్పుడు తెలియని చెప్పొచ్చు. అందరికీ అన్ని విషయాలు ఏం తెలియదు. నాకు తెలియదు అది ఏ బ్యాంక్ కోడ్ ఇస్తున్నాడో. మీరు ఒక నిమిషం, ఇప్పుడు నా వాయిస్ చాలా మంది వింటున్నారు. ఏ పలానా బ్యాంక్ లో ఈ ఆప్షన్ ఉంది విన్నాను కాదు, నాకు తెలుసు అని వాళ్ళు ఎవరు ఉన్నారు ఆ 270 గ్రూప్ లోను మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆ పెట్టమను, అది నాకు చెప్పు పలానా బ్యాంక్ అని. ఆ బ్యాంక్ లో అకౌంట్ తీసుకొని మీకు అది వెంటనే వచ్చి ఏర్పాటు చేస్తాను. నేనైతే అది లాస్ట్ టైం లాగే వారానికి 2-3 సార్లు ఇచ్చే ఆప్షన్ నా దగ్గర ఉంది. అప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అయ్యి ఒక అకౌంట్ ఆగిపోయింది. నాకు దాని మీద తెలియదు. దాని తెలియదు. మీ అందరూ ఆలోచించి పలానా బ్యాంక్ కోడ్ ఇస్తున్న అవసరం లేదు. బ్యాంక్ వెళ్ళండి, మాట్లాడేసి ఇది ఈ బ్యాంక్ లోకి నేను ఇస్తారా డాడీ, ఇది ఉందని చెప్పేసి నాకు అవసరం అయితే ఆయన ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. లేదు మీరు మాట్లాడేసి నాకు చెప్పండి, ఆ బ్యాంక్ వెళ్ళి నేను ఓపెన్ చేస్తాను. 15 నిమిషాల్లోనూ మీకు వచ్చే వాడు ఎంత టైం ఇస్తాడు సెకండ్ లో వచ్చేదాన్ని నేను ఆప్షన్ ఇచ్చేయడానికి నాకు అభ్యంతరం లేదు. అలాంటిది ఏదైనా ఉంటే మీరు చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఓకే ఓకే మాట్లాడండి డాడీ. ఒక విషయం చెప్పేసి నీ ప్రశ్న తీసుకుంటాను నాన్న. ఒకటే మన వచ్చిపోకూడదు. ఇక్కడ నీకు నువ్వే తోడు అనే అకౌంట్ కి మాత్రం నేను ఒక ప్రత్యేకమైన విధానం తీసుకొచ్చాను. అలా ఉంచుకున్న వాళ్ళకి సార్, ఇప్పుడు సరెండర్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు 30 రూపాయలు తీసుకొచ్చాను. అది ఇప్పుడు యాక్టివేట్ చేసిన వెంటనే మీరు సరెండర్ కాదు మెజ్ చేసుకోండి. ఆ 30 రూపాయలకు సంబంధించిందే వస్తుంది. నాన్-శాఖబుల్ రాదు దానికి, ఎందుకంటే తక్కువతో తీసుకొచ్చాం కాబట్టి. ఇక రెండోది, నీకు నువ్వే తోడు అనేది 45 సంవత్సరాలు దాటిన వ్యక్తులు, అలా 50 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, 70 ఉండొచ్చు, వాళ్ళ వయసు ప్రకారం. అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి నేను ఒక ఆప్షన్ తీసుకొచ్చాను. వీళ్ళని ఇంటర్నేషనల్ లో తీసుకెళ్ళి అమ్ముకునే పరిస్థితి వాళ్ళకు ఉండదు. ఇంటర్నేషనల్ తీసుకెళ్లే పరిస్థితి తక్కువ ఉండదు, ఉంటే అమ్మేసుకోమనండి. ఇక రెండోది, మెజ్ చేసుకున్న దాన్ని ఎవరో ఒకరు మెజ్ చేసుకున్నారు కాబట్టి దానికి మనం ఆప్షన్ అవసరం లేదు. మెజ్ చేసుకోకుండా ఉన్నటువంటి నీకు నువ్వే తోడు అకౌంట్స్ కి మీకు గుర్తుండి ఎవరో అకౌంట్ నెంబర్ టైప్ చేసి దాన్ని యాక్టివేట్ చేస్తే మనకి 20 కాయిన్స్ వచ్చి ఐడియా ఉన్నదా మధు, ఐడియా ఉన్నదా అరుణ్,
డాడీ డాడీ యాక్టివేషన్ మైనింగ్ అని పెట్టాను అప్పుడు 20 కాయిన్స్ వచ్చేవి మనకి. అవునవును డాడీ 20. అవును. అలాగే నీకు నువ్వే తోడు దానికి ఉదాహరణకి నువ్వు నాకు అకౌంట్ ఉంది, నాకు చేయడం రాదు, అరుణ్ వచ్చాడు, నీ 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 తాలూకు అకౌంట్ లోకి వెళ్ళి నీకు నువ్వే తోడని నా కాయిన్స్ ని నువ్వు ట్రాన్స్ఫర్ చేసావు అనుకో, ఏది బీసీటీకి, నీకు Yes. ఇన్కమ్ వచ్చినట్టు చేస్తున్నాను. అంటే వాళ్ళకి సాయం చేసినందుకు, ఆ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి సాయం చేసినందుకు నీకు కంపెనీ ఇస్తుంది, అలాగే కట్టవు. దీని అవును. ఉపయోగం ఏంటంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అందులో పెట్టుకుంటారు. నేను నీకు నువ్వు తోడు తీసుకున్నా అంటే నా బ్యాంక్ అకౌంట్ పెట్టుకుంటాను కాబట్టి అందులో సేల్ నాకు వస్తాయి, నీకు రావు. కానీ ఇది ట్రాన్సాక్షన్ నడిపినందుకు గాను నీకు ఇన్కమ్ వచ్చేట్టు చేశాను. ఇది అందరూ గుర్తుంచుకోండి. మళ్ళీ నేను ఏం చేసుకోలేను కాబట్టి ఏం చేయడం అనే ఆలోచన లేకుండా చేయడానికి ఈ ఆప్షన్ తీసుకొచ్చాను. దాన్ని పెట్టినప్పుడు మీకు అన్ని వివరాలు వచ్చేస్తాయి. నేను ఆల్రెడీ చేస్తున్నాను, అయిపోయినట్టుంది అది. చెప్పు మధు కాదు డాడీ అరుణ్. అరుణ్ని ఉమ్. ఓకే డాడీ, ఇప్పటిదాకా మీరు చెప్పినవన్నీ సంతోషకరమే. ఆ, అయితే మీరు మంచి కొరకే చేస్తున్నారు. కొంతమంది అందులో నేను కూడా ఓపెన్ గా చెప్తున్నాను, కొన్ని కాయిన్స్ మైనింగ్ కొరకు మేము సేలబుల్ కాయిన్స్ కొని కూపన్ గా క్రియేట్ చేసి కొన్ని అకౌంట్లు కొట్టడం జరిగింది డాడీ. అంటే అవేవో కుక్క అవును. నక్క పేరు పెట్టకుండా, ఇది అవును. మా ఊరు విలేజ్ ఇట్లనుంటే మా ఊరు విలేజ్ లో ఒక 8 వార్డులకు అట్లా వాళ్ళందరి ఆధార్ కార్డులు కలెక్ట్ చేసుకొని మరి నేను కొట్టాను, నా డౌన్ లైన్ లో కొట్టారు, నాలాగా కొంచెం పదుల సంఖ్యలో కొట్టారు అవి మైనింగ్ కొరకు. ఉమ్, ఉమ్. ఇప్పుడు వాటి అకౌంట్ల పరిస్థితి ఏంటి డాడీ? సేలబుల్ కాయిన్స్ గా దా- క్రియేట్ చేసిన అకౌంట్లకి. నాకు దీని మీద నేను చెప్పేది కొంచెం వినండి. డాడీ శాలబుల్ కాయిన్స్ అంటే శాలబుల్ కాయిన్ తో కూపన్ క్రియేట్ చేసుకున్న వాటికి నేను నాకు ఆ డబ్బులు రాలేదు. మీది పూర్తి వినేసి మాట్లాడండి. ఆ 500 రూపాయలు మీకు వచ్చే కానీ నాకు రాలేదు. అంటే దాని పూర్తి డబ్బులు మీకే ముట్టాయి. కాయిన్స్ తో క్రియేట్ చేసుకున్నారు, మళ్ళీ క్యాష్ మీరే తీసుకున్నారు కాబట్టి నాకైతే ఆ డబ్బులు రాలేదు. అవునా కాదా? నాకు ఒక్కొక్కటి మనం దీన్ని క్లియర్ గా మాట్లాడుకోవాలని మాట్లాడుతున్నాను. అరుణ్, అవునా కదా? అవును డాడీ. అయితే దీని గురించి నాకు కొంచెం సమయం కావాలి. ఇప్పటికిప్పుడు నేను తీసుకోలేను. ఇది నాకు పెద్ద ఫజిల్ అయి ఉంది. ఎందుకు అంటే సుమారు మనకు వచ్చిన మొత్తం అకౌంట్ లో డాడీ 20% పైబడి శాలబుల్ అకౌంట్స్ తో చేశారు. 20% పైబడి శాలబుల్ అకౌంట్స్ తోటే కూపన్ క్రియేట్ చేసి ఉన్నాయి. కొంతమంది అయితే ఎన్ని అకౌంట్లలో నుంచి శాలబుల్ కాయిన్స్ తీసేసుకొని దాంతో కూపన్స్ క్రియేట్ చేసుకొని గ్రామాల్లోనూ ఎంప్లాయీస్ లా కొంతమందిని పెట్టుకొని ఆ కూపన్స్ అన్ని అమ్మించేసుకొని ఆఖరికి ఆ ఎంప్లాయీస్ కూడా జీతం లేదు, ఆ ఎంప్లాయీస్ కి దేనికి ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకపోతే నా దగ్గరకు వచ్చినటువంటి పంచాయతీ నా సంబంధం లేదు. కూపన్ ఎవరు కొనుక్కుంటారో నాకు తెలియదు కాబట్టి దీని మీద చాలా ఫ్రాడ్ జరిగింది. నాకైతే ఫ్రాడ్ జరిగింది. ఎందుకు? మనుషులు లేకపోతే ఆఖరికి నేను నోటుతో చెప్పలేని బూత్ పదం రాశాడు దాని మీద. అకౌంట్ పేరు మన బాడీలో ఒక పార్ట్ పేరు రాసి అదే అకౌంట్ హోల్డర్ నేమ్. నువ్వు నమ్ముతావా? నేను చూపిస్తాను. అకౌంట్ పేరు అదే నమ్మకం. కన్ను, ముక్కు, అలాగే మన శరీరంలో కొన్ని పార్ట్లు ఉన్నాయి కదా, ఆ పార్ట్ పేరు రాశాడు. అలాంటి పార్ట్ పేరు రాసి రకరకాల పిచ్చి డాడీ వాయిస్ కట్ అవుతుంది డాడీ. గా తీసుకొని మనకు ఈ శాలబుల్ కాయిన్ తో కూపన్ క్రియేట్ చేస్తారు. ఆ డబ్బులు తీసుకున్నారు, లేదంటే ఆ కాయిన్స్ తీసుకున్నారు, ఏదో ఒకటి జరిగింది. దానికి నాకు కొంత సమయం ఇప్పిస్తే దాని మీద ఏం తీసుకున్నాను నేను తీసుకుని తప్పకుండా దానికి కూడా తగిన విధంగా ఆలోచించాం. ఎందుకంటే ఇందులో కొంచెం న్యాయంగా చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అన్యాయంగా చేసిన వాళ్ళు ఉన్నారు. డాడీ వాయిస్ వినిపిస్తుందా మధు సార్? ఈ ఫోన్ చేస్తున్నారు ఎవరో కానీ ఎంత కొట్టినా నేను ఆగట్లేదు వాళ్ళు ఎవరు. చెప్పండి డాడీ వాయిస్ అంటే ఇందులో కొంతమంది న్యాయంగా చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం చేసిన వాళ్ళు ఉన్నారు. నేను అందుకే అందరూ ఇలాంటి వాళ్ళు అనలేదు, అందరూ ఇలాంటి వాళ్ళు అనలేదు. అదే ఇది ఒకటి. ఓకే, ఇది అయిపోయింది. ఇంకొక డౌట్ ఏంటంటే డాడీ, జెన్యున్ గా 500 రూపీస్ కూపన్ పర్చేజ్ చేసి ఆ కూపన్స్ తో ఒకే పర్సన్ కొన్ని 100 ఐడీలు వేసారు. అది తప్పు వేసిండా ఒప్పేసిండా అన్నది కాదు, తను సొంతంగా పెట్టుకొని వేసిన డబ్బులు ఆ ఐడీలకు సిలిండర్ చేస్తే ఆ అమౌంట్ అన్నది ఎవరు పెట్టుకున్నా ఆ అకౌంట్ కి వస్తుందా? సేమ్ ఏ పేరు మీద పెట్టుకుంటే ఆ పేరు వాళ్ళ అందులో ఫీడ్ చేసి అకౌంట్ లోనే డబ్బులు పడతాయా?
అకౌంట్ లో ఎవరి బ్యాంక్ నంబర్, అకౌంట్ నంబర్ ఉన్న ఒక ఎస్సీ అకౌంట్ లో ఎవరి బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉన్నదనేది నాకు ప్రామాణికం కానే కాదు. అది Okay. ఎవరిదైనా పెట్టుకోవచ్చు. ఇవ్వాలి అనుకున్న తర్వాత ఇచ్చేయడం తప్ప మళ్ళీ దాన్ని వంకలు డొంకలు పెట్టడం నాకు రాదు. ఇప్పుడు Okay, Daddy. మరో విషయం చెప్తాను, మీరు అందరూ గమనించాలి. ఇది అవుట్ ఆఫ్ కమ్యూనిటీకి సంబంధం లేకుండా. అలా వినబడుతున్నానా? ఓకే డాడీ, వాయిస్ ఓకే. ఓకే, ఏ వచ్చేస్తుంది ఇవన్నీ, ఈ తెగ చేస్తున్నారు వీళ్ళు. అయితే హలో డాడీ, వినబడుతున్నా కదా? ఓకే డాడీ. ఓకే, అయితే ఇక్కడ చెప్పబోయి మర్చిపోయాను. దేని గురించి మాట్లాడాను డాడీ? ఈ 500 రూపీస్ సేవింగ్ అకౌంట్ నేనుండి ఏ అకౌంట్ లో రైట్, అది ఎవరి అకౌంట్ పెడితే వాళ్ళకే ఇస్తాను. ఇక రెండోది, ఇక్కడ జరిగింది ఏంటో చెప్పన ఒక విషయాన్ని. ఇది మీరు మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం. కంపెనీ నీది, నీ డబ్బులు తీసుకుని నువ్వు వెళ్ళిపోదని అనుకున్న వాళ్ళకి ఇవేం తోచవు. కానీ నేను ఉండాలి ఈ కంపెనీలో, ఇందులో ఉన్న క్రిప్టో బంగారాన్ని నేను అనుభవించాలి, నా తరాల కొడుకు ఇది కావాలి అని నమ్మిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. 66 కూపన్స్ వేసుకొని గిఫ్ట్ తీసుకున్నారు. ఈ కూపన్స్ అన్ని ఎవరో ఒకరి పేరుని రాసుకున్నారు. దీని మీద సెల్ వచ్చింది, దాని మీద బండి వచ్చింది, దాని మీద కారు కూడా వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ఆ 66 కూపన్స్ మళ్ళీ విత్డ్రా పెట్టేసుకుంటారు సరెండర్ లో. అంటే 33,000లో నుంచి 7,000 రూపాయలు దాని మీద తీసుకున్నాడు. నాకేమో నాన్ శాకబుల్ దాని మీద నాకు మళ్ళీ దాని మీద ఇంకొక 7,000 ఖర్చు అయ్యింది. అంటే అక్కడికి వచ్చారు ఇది. నెక్స్ట్ బండి కోసం నేను 7,500 పెట్టాను. కారు కోసం మళ్ళా నేను ఒక కొంత పెట్టాను. ఇవన్నీ పోతే ఆ 33,000 నా దగ్గర తక్కువ ఉంటుంది మొన్న చెప్పాను. కానీ ఈయన ఎన్ని